హాయ్ అండి. ఈరోజు టమాటో రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దామండి. ఇంత కొంచెం చేస్తే సరిపోతుందా అని అనుకోకండండి. సరిపోతుంది. ఎందుకంటే నేను, మమ్మీ, బాబుయే తినేదండి. మా హస్బెండ్ ఆఫ్టర్‌నూన్ వచ్చి తింటా అని చెప్పాడు. తనకేదన్నా కర్రీ చేసి రైస్ పెట్టాలండి మళ్ళీ. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ ఏసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు ఏసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అల్లం పేస్ట్ ఏసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటో పీసెస్ ఏసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత అందులో కాస్తంత కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి ఏసుకొని కాసేపు ఉంచుకోవాలండి. కాసేపు ఉంచుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలండి. అది ఉడుకుతున్న టైంలో వేడి వేడి అన్నం పెట్టుకున్నా అండి. రైస్ తీసి పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా చేసి పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్‌లో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి కలపాలండి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి కాసేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ టమాటో రైస్ రెడీ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచింగ్ ఫుల్ వీడియో.